రిజర్వేషన్లను సాధిద్దాం సాధిద్దాం సాధిద్దాం. బీసీల న్యాయపరమైన ఓట్లను సాధిద్దాం. బీసీల న్యాయపరమైన ఓట్లను జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ సాధిద్దాం. బీసీల న్యాయపరమైన ఓట్లను సాధిద్దాం. బీసీల న్యాయపరమైన ఓట్లను సాధిద్దాం. బీసీల న్యాయపరమైన ఓట్లను సాధిద్దాం. బీసీల న్యాయపరమైన ఓట్లను జై బీసీ జై బీసీ జై బీసీ సాధిద్దాం. బీసీల న్యాయపరమైన ఓట్లను తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయింది ఒకే ఒక ఉద్యమం, అది కేవలం బీసీ ఉద్యమం. కాబట్టి బీసీ ఉద్యమం కోసం పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఒక్కటి కావడానికి సిద్ధమైన నాయకులు ఈ బీసీ బంద్ అనేటువంటిది తార్కాణంగా నిలవబోతుంది అనేటువంటి విషయాన్ని అందరు సమాజం గమనిస్తుంది. ఇది ఏ ఒక్క పార్టీలకు కానీ ఏ ఒక్క వర్గాలకు కానీ వ్యతిరేకంగా చేసేటువంటి పోరాటం కాదు, మా ఆత్మ గౌరవం కోసం చేస్తున్నటువంటి పోరాటం. కాబట్టి 42% రిజర్వేషన్లు వచ్చే వరకు కేవలం స్థానిక సంస్థలనే కాదు, చట్ట సభల్లో కూడా అడుగుపెట్టినటువంటి కులాలన్నీ కూడా రాబోయే ఎన్నికల్లో చట్టసభల్లో అడుగుపెట్టే విధంగా బీసీలందరూ ఏకమవుతారని ఈ యొక్క బీసీ జేఏసీ తరఫున మన ఆలోచన సాధన సమితి తరఫున తెలియజేయడం జరుగుతుంది. జై బీసీ జై బీసీ.